నా పేరు రాజేందర్, నమ్లిగొండ మాది. 2022లో నేను నా అక్కడ నిమిత్తం ₹1,00,000 ఇక్కడ నేను తీసుకున్నాను. చైన్ కుదబెట్టి ₹1,00,000 తీసుకున్నాను. దాని గురించి నాకు 2 సంవత్సరాల క్రితం మళ్ళీ నా డబ్బులు వచ్చాక మళ్ళీ అప్పంచేలు తిరిగితే లేదు మీ డేట్ అయిపోయింది, లేదు అన్నాడు. అక్కడెక్కడ తిరిగి ఎట్లయినా చేసి ఎవరితో అనిపించినా కూడా నాకు టైం అయిపోయింది, మీరు రాదు అది ఇది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రేపిస్తా మాపిస్తా అని ఇంటి వారి వరకు ఇవ్వలేదు. ఓసారి బ్యాంకు లాకర్లు ఉన్నాయి, ఆ బ్యాంక్ లాకర్ వస్తలేదు అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు నాకు డబ్బులు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదని ఆ బాధతోనే నేను అన్న విలేకరులను కలిసినాను, పేపర్కి ఇవ్వని చూసినాను. నేను కుదబెట్టిన మా చిన్న పంపిస్తాను. 3 తులాల మీద 1 గ్రాము. ఎప్పుడు వస్తుంది తెలియదు, వచ్చినా చెప్తాను. బ్యాంక్ మేనేజర్ లేడు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళ చుట్టాలు చనిపోయింది అని ఒకసారి చెప్పిండు. బ్యాంక్ మేనేజర్ వస్తలేడు, హెల్త్ బాగాలే అని ఒకసారి చెప్పిండు. ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది, 1 మంత్ అనుకుంటా, 1 ఇయర్ దాటిపోయింది. అయినా కూడా మిస్తలేడు. ఏమైంది అని ఇలా పొద్దున కాల్ చేసి ప్రెస్ మీట్ ఉన్నాయని చెప్పి పొద్దున కాల్ చేసిండు. ఆయననే కాల్ చేసి నేను ఇస్తా అన్నా కదా, మీరు ఎందుకు ఇలా చేస్తుండ్రు, మీరు చెప్పండి, మీరు చెప్తే నేను ఇస్తా ఈ నెలలోపు అంటే మళ్ళీ 25 అన్నాడు. ఇప్పుడు 25 అయిపోయినాక ఇది అయిపోయినాక మనం ఏం చెప్పకపోయినా ఇంకా రాలేదు అని అంటాడు అని చెప్పి ఇప్పుడు మేము ఇట్లా మీ దగ్గరకు ప్రెస్ మీ దగ్గరకు వచ్చాము. మేము తిరగబట్టి 1.5 దగ్గరకు వస్తుంది. ప్రతిసారి మార్చి లెక్కలు అలా చేస్తారు, అప్పుడు ఇస్తాము అని అన్నారు. యాక్చువల్గా పోయిన డిసెంబర్లో నేను మాల మీద వచ్చి మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏ విధంగా చేసుకున్నా మాకేం కాదు, ఎవరిని తీసుకొచ్చి ఏం చేసుకున్నా నాకు భయం ఏం లేదు అని చెప్పి మాట్లాడిండు. పక్కకు ధనలక్ష్మి మొబైల్ షాప్ అయినా కూడా వచ్చిండు, తమ్ముడు నిమ్మలంగా మాట్లాడుకోండి, మీ మాల మీద ఉన్నారు అని చెప్పి అన్నాడు. అన్న కూడా మీనే ఉన్నాడు, కావాలంటే అడగండి. ఆయనే గలీజ్గా మాట్లాడతాను, మీ మాల మీద ఉన్నాం, గలీజ్గా మాట్లాడడానికి కూడా మా దగ్గర ఏముండదు. అప్పుడు వీడియో తీసినాం, వీడియో నా దాంట్లో డిలీట్ అయిపోయింది. ఆ వీడియో కూడా ఉన్న వాయిస్ రికార్డులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడినాయి. ఇస్తా అంటుండు, ఒక్కోసారి ఏమో నువ్వేం చేసుకుంటావు చేసుకోబా అంటుండు. పొద్దున కాల్ చేసి నేను 25కి ఇస్తా, లేకపోతే కొత్త బంగారం ఇస్తా అంటుండు. అంటే ఆ మంత్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 25 అంటే నెక్స్ట్ మంత్లో మా చెల్లె పెళ్ళి ఉంది, మాకు కావాలంటే నెక్స్ట్ మంత్ 25 ఇస్తా అంటుండు. అప్పటి వరకు మళ్ళీ ఇవ్వకపోతే దానికి కూడా మేము చేయలేము. మా బిడ్డ పెళ్ళి ఉన్నది, అట్లా చెల్లె పెళ్ళి ఉన్నది. అవును, 15th. ఇప్పుడు ఇస్తా అంటుండు, ఇస్తలేడు. ఒక 1.5 ఇయర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? హలో బంగారం ఉందా మీ దగ్గర? మా డాడీ షాప్ అని చెప్తారు, ఉన్నది మెయింటైన్ మొత్తం వీళ్ళు 2 కొడుకులు చేస్తారు. ఏం చేస్తారనేది తెలియదు. ఇలా చాలా స్కామ్స్ చేస్తున్నారు వీళ్ళు. మన ఇప్పటి వరకు మనకు నోటీస్ పంపించింది లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఏదన్నా మనకు వచ్చి నోటీస్ పంపించింది ఉండదు, ఏది ఉండదు. ఏమన్నా వచ్చి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరి దగ్గర పోతారో పోండి, ఎవరికైనా చెప్పుకోండి అని చెప్తారు. ఒక నోటీస్ సరే 2 ఇయర్స్ అయింది, మన మిస్టేక్ అయినప్పుడు మీరు నోటీస్ పంపించాలి కదా, నోటీస్ కూడా పంపించకుంటే ఎట్లా? సరే ఎంత పెద్ద బ్యాంకులు అయినా ఏంటైనా నోటీస్ పంపిస్తారు, అది నోటీస్ కూడా పంపించారు వీళ్ళు. 3% మిత్తి ఏం చెప్పలేదు. లెక్క వేయండి, మేము పైసలు తీసుకొచ్చి ఇస్తామంటే ఇప్పుడు లెక్క వేయము, చైన్ వచ్చినాకనే లెక్క వేస్తామని చెప్పానన్నారు. ఇప్పటి వరకు లెక్కలు చేయలేదు. ఇప్పుడు చైన్ వచ్చేంత వరకు మేమే మునగాలి. ఇప్పటికి 1.5 ఇయర్ అయితే 1.5 ఇయర్ నుంచి ఒక నెక్స్ట్ మంత్ 15కి రా, 12కి రా అట్లా అని చెప్పంటే నా దగ్గర వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. ఆ వాయిస్ రికార్డింగ్, ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ కూడా నేను కావాలంటే మీకు వినిపిస్తాను. 1 ఇయర్ నుండి ఆపడానికి కారణం ఏంటంటే బలంగా అడిగే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు అడిగితే మీకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి పోయినా మీరు ఏం చేయలేరు నన్ను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ మార్నింగ్ కంప్లైంట్ చేసిన. నేను అప్పుడు కంప్లైంట్ చేస్తా అంటే నేను ఇస్తా అని చెప్పాను అన్నాడు. వాళ్ళ కొడుకుతో సీరియస్ అయినా కంప్లైంట్ చేస్తా అంటే నేను ఇస్తా, నేను చేస్తాను అని చెప్పాను అన్నాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే లక్క లాయర్
ఆ అక్కకు కూడా చెప్పిన, మా అక్క నేను మాట్లాడతా అంటే ఆమెతో కూడా మాట్లాడతలే చెప్పినాక మనోళ్ళే కదా మీరు పరిచయమే కదా నేను మాట్లాడతా అంటే వాళ్ళ అక్కతో కూడా నేను మాట్లాడతలే, గొడవ పెట్టుకున్నాడు అట్లా.